హెచ్ఎండిఏల అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమవుతుంది. అక్రమ లేఅవుట్ బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు జరుగుతుంది. హెచ్ఎండిఏ కార్యాలయంలో ఆకస్మిక దాడులు చేసిన విజిలెన్స్ అధికారులు 7వ ఫ్లోర్లో సోదాలు చేస్తున్నారు. వివిధ జోన్లకు చెందిన ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైళ్లపై ఫోకస్ చేసింది. అధికారులకు సంబంధించిన ఫైళ్లను తెప్పించుకొని స్టడీ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న, మనం గమనించవచ్చు, గతంలో హెచ్ఎండిఏ బాలకృష్ణ మీద ఎప్పుడైతే ఏసీబీ అధికారులు దాడులు చేసిన నేపథ్యం ఉందో దాని తర్వాత ఇప్పటికే గత 4 రోజుల క్రితమే జిహెచ్ఎంసీ అలాగనే హెచ్ఎండిఏ సంబంధించిన అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. దీంట్లో మనం గమనిస్తే ఆన్లైన్లో చెరువుల డేటా మాయమైపోయింది. అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున కట్టడాలు ఉన్న నేపథ్యం చూస్తే అవన్నీ కూడా చెరువు ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ దాని రికార్డు కనుక వెరిఫై చేస్తే గతంలో చెరువులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం భారీ ఎత్తున కట్టాలు ఉన్నాయి. అంటే ఆ చెరువులన్నీ మాయమైపోయిన నేపథ్యం కూడా డేటాలో మాయమైపోయింది తెలుస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తంగా 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చెరువుల పరిరక్షణ కోసం ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, అంటే ఎవరన్నా వచ్చి కబ్జా చేయాలన్నా ఎవరైనా వచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేసినా కూడా ఇమ్మీడియట్గా సీసీ కెమెరా ద్వారా హెచ్ఎండిఏకు, అంటే ఎక్కడైతే చెరువులు ఉన్నాయో అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే దాని కనెక్టివిటీ హెచ్ఎండి అధికారులకు ఉండి వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అంటే సంబంధిత అధికారుల పర్యవేక్షణలో చెరువు ఉండాలని చెప్పేసి కూడా ఎప్పటికీ రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ చెరువుల పరిరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడ్డా అధికారుల మీద వెంటనే చర్యలకు రంగం సిద్ధం చేయమని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం దాదాపుగా 7 గంటల నుండి మైత్రివనంలోని 7వ అంతస్తులోని మైత్రివనంలోని 7వ అంతస్తులోని హెచ్ఎండిఏ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులకు సంబంధించి హెచ్ఎండిలో ఉన్న మాన్యువల్గా ఉన్న రికార్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పేసి విజిలెన్స్ అధికారులు కోరారు. దీంట్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్స్, అంటే కొన్ని ల్యాండ్స్ను చేంజ్ చేసిన క్రమంలో కూడా ఇవి గతంలో ఎలాంటి ల్యాండ్స్ ఇప్పుడు ఏ ల్యాండ్గా చేంజ్ చేశారన్న రికార్డ్స్ని కూడా మాన్యువల్గా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దీంట్లో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, అలాగే స్టోరేజ్ బిల్డింగ్స్, అలాగనే వెంచర్లు, వీటన్నిటి కూడా అనుమతి ఏ విధంగా ఇచ్చారు, అంటే కొన్ని చోట్ల అది చెరువు అయినప్పటికి కూడా అది చెరువు కాదని చెప్పి చూపించి దాన్ని ల్యాండ్ రికార్డ్స్ మార్చిన ప్రయత్నాలు జరిగాయి. అన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైనా ఒక వెంచర్కి అనుమతిస్తే ఆ వెంచర్లో గతంలో ఏముండేది, ఇప్పుడు దేనికి అనుమతి ఇచ్చారు, దీంట్లో ఏమైనా అవకతవకలు జరిగాయా అన్న అన్ని విషయాలను కూడా ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు మొత్తం తనిఖీలు చేస్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే విజిలెన్స్ అధికారులు లోపలికి వెళ్ళారో వాళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడే అరెస్ట్ వారెంట్ తీసుకుని మరీ లోపలికి వెళ్ళారని తెలుస్తూ ఉంది. దీంతో హెచ్ఎండిఏలో 2 డైరెక్టర్లు మీద అనుమానం ఉంది. గతంలో వీళ్ళు అనేకమైన అక్రమ లేఅవుట్లకు వీళ్ళు అనుమతించారని చెప్పేసి అన్న ఆరోపణల నేపథ్యంలో కూడా విజిలెన్స్ అధికారులు ఆరాధిస్తున్నారు. అలాగనే రేపు ఎల్లుండి డిస్ట్రిక్ట్ టౌనింగ్ ప్లానింగ్ కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తంగా డిస్ట్రిక్ట్ టౌనింగ్ ప్లానింగ్ నుంచి హెడ్ ఆఫీస్ వరకు కూడా జరుగుతున్న అవకతవకల మీద విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. గతంలో హెచ్ఎండిఏ సంబంధించిన బాలకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో వెలుగు చూసిన అంశాలు, తర్వాత చెరువుల కబ్జా, తర్వాత మొత్తంగా 3500 చెరువులకు సంబంధించిన వ్యవహారంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, ఈ మధ్యలో కనుక ఎవరైనా ఈ డేటాను బేస్ చేసుకొని డేటాను డిలీట్ చేసి ఆ ప్రాంతంలో కనుక మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టినా కూడా ఎవరు అనుమతి ఇచ్చారు, ఏ కంపెనీ, అంటే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీకి అనుమతులు ఆఫర్ చేశారు, తర్వాత ఈ 3500 చెరువులు ఉన్నాయా లేవా, లేకపోతే వాటి మీద యాక్షన్ తీసుకోవటం, ఉంటే వాటి సీసీ కెమెరాలు అలాట్ చేయడం లాంటి అన్ని యాంగిల్ కూడా ప్రస్తుత దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద హెచ్ఎండిఏలో జరుగుతున్న తనిఖీల్లో చాలా అవకతవకలు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ముందస్తుగానే అరెస్ట్ వారెంట్ తీసుకుని మరి విజిలెన్స్ అధికారులు ఈ తనిఖీలు కొనసాగినట్టు మనకు తెలుస్తూ ఉంది. స్వప్న, థ్యాంక్ యూ.